ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది. అది నీకు అర్థమైంది కనుకనే నాడు ప్రామిసరీ నోట్ అన్నావు, నేడు గాడ్ ప్రామిస్ల పేరు మీద కొత్త నాటకం ఆడుతున్నావు. నువ్వు గాడ్ ప్రామిసులు పెట్టినా, మదర్ ప్రామిసులు పెట్టినా, ఇంకేం ప్రామిసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రేవంత్ రెడ్డి ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసిండు. అన్ని సెంటిమెంట్లు. కాంగ్రెస్ బీజేపీల నాటకాల్లోనే ఇంకొక నాటకం. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి గుజరాత్కు పోటీ అంటాడు. అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి ఉందా? నువ్వు ఒకనాడు జై తెలంగాణ అనకపోతివి, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టకపోతివి. నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా? తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక, నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. ఇలా నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు? నువ్వు ఏం చేయాలన్నా ఢిల్లీ పర్మిషన్ అయినా దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోటిపల్లి కొడుకులకు రావాలి. నీ ఎంబడ ఇప్పటికి 20 ట్రిప్పులు వచ్చినావు నువ్వు 4 నెలల 5 నెలల. నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవదని నువ్వు మాట్లాడబట్టి నువ్వు చేసేదే గులాంగిరి. ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలే హైకమాండ్గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్. మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేసేటోళ్ళు మీరు. అంటే ఇదేదో గుజరాత్కు తెలంగాణకు సెంటిమెంటు, ఇది ఆత్మగౌరవం అని కొంత కొట్టుడు. రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతుండ్రు. రిజర్వేషన్లు పోతాయని కొత్త నాటకం. పోతాయా రిజర్వేషన్లు? కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా, ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా? ఆ ప్రభుత్వం ఉంటుందా? కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వంచుతారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు. అది జరగదు, ఇది జరగదు. హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు, రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు, ఈ సమాజం ఒప్పుకోదు. ఏది జరగదు. కానీ వీళ్ళేంది, ఇద్దరి పరిస్థితి ఆగమాగం ఉన్నది. 10 ఏళ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు. 5 నెలల తన పాలనకు రెఫరెండం అన్నాడు, ఇప్పుడు అది పక్కకు పెట్టిండు. 5 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. ఇద్దరు కేంద్రంలో ఉన్న బీజేపీ తన 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు. 5 నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు. ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకొక ఆయన రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఇలా మోడీ గారు ఇందాక నేను అన్నా, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నట్టు చేస్తుండ్రు. ఒక ఆయన రిజర్వేషన్తో తిట్టుండు, ఇంకో ఆయన మతంతో తిడుతున్నాడు. సో దట్ నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టు, జనమంతా మన దిక్కు చూడాలి. నడిమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్న, స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారు. తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. నిజంగా ముడుపులే నిజమైతే, ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే మరి ఈడీ, ఇన్కమ్ ట్యాక్సులు, ఐటీలు ఎందుకు రావడం లేదు? వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు? అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అంటే మేము ఆయనలాగా స్థాయి దిగదలుచుకోలేదు, కానీ ప్రజలకు అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను చౌరస్తాలో మాట్లాడుతూ అంటాడు, హరీష్ రావు క్యాంప్ ఆఫీసులే కూర్చున్నాడు, ఈయనే కూర్చొని ఇంటున్నాడట అంటాడు. ఆ సమయానికి లైవ్ టెలికాస్ట్లో ఉన్నా నేను. మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈయన మైక్ పట్టుకునే సమయానికి అది అనుకోకుండా నాది కూడా అక్కడ స్పీచ్ స్టార్ట్ అయింది. నేను నర్సాపూర్ నియోజకవర్గం, హత్నూర మండలం, దౌలతాబాద్ చౌరస్తాలో
ఇక్కడ నీ చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో నేను మాట్లాడుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత చీప్ టాక్టిక్స్, ఇంత చిల్లర అబద్ధాలు అవసరమా? నీకు ఇంటెలిజెన్స్ లేదా? నీకు నేను ఎక్కడున్నాను నెట్వర్క్ తెలియదా? నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను, చిల్లర మాటలు మాట్లాడేందుకు? ఆ సమయానికి నేను మెదక్ జిల్లా నర్సాపూర్లో, దౌలతాబాద్లో బహిరంగ సభలో నేను ప్రసంగిస్తా ఉన్నా. నేను అంటే ఆయన ఎంత చిల్లరగా అబద్ధాలు ఆడతాడో ఇవాళ చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది. కేవలం అబద్ధాల పురాదుల మీద గోబల్స్ ప్రచారంతో ఆయన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కాడు. అబద్ధాలు ఒక్కసారి నమ్ముతారు ప్రజలు, ప్రతిసారి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎప్పటికైనా ఈ సిద్దిపేట నిజంగా నేను ఆశపడ్డా, నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయిన నా వెటనరీ కాలేజీని తీసుకపోను, తప్పైందని చెంపలేసుకొని నా కాలేజీ నాకు ఇస్తావేమో అని అనుకున్నా. నేను కనీసం నేను తీసుకుపోలేదని చెప్తావేమో అని అనుకున్నా. నీకు ఏ ముఖం ఉంది? ఇవాళ మా కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని గద్దలాగా నువ్వు కొడంగల్కు తనుకపోయి సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి మా జిల్లాకు అన్యాయం చేసి ఇంకా సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకున్నదా? నువ్వు తీసుకుపో కొడంగల్లో కొత్తది పెట్టుకో, నేను అద్దంటున్నానా? నా సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తావు? నా ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తావు? నా ప్రజలకు అన్యాయం చేసి నా ప్రజల గొంతు నొక్కి నా కాలేజీని ఎత్తుకపోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ప్రజల ఓట్లు అడుగుతావు నువ్వు అని నేను అంటా ఉన్నా. 150 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను ఇలా సిద్దిపేట నిధులను నువ్వు రద్దు చేసినావు, నిధులు వెనక్కి తీసుకున్నావు. మా మెదక్ల రద్దు చేసినావు, మా గజ్వేల్ల రద్దు చేసినావు, మా దుబ్బాక నిధులు రద్దు చేసినావు. మా జిల్లా నోరుగొట్టి ఇంకా నీకు సిగ్గు లేకుండా మా జిల్లా ఓట్లు అడుగుతున్నావా అని నేను అడుగుతున్నా. ఇలా ఆయన గారు జిల్లా రద్దు చేస్తా అంటుండు. సిద్దిపేట జిల్లా రద్దు చేసే కుట్ర చేస్తున్నావు నువ్వే స్వయంగా చెప్పినావు. కమిషన్లు వేస్తున్నాం, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్తున్నారు. మొన్న నువ్వు వరంగల్లో ఉన్నప్పుడు నువ్వు డయాస్ మీద ఉన్నప్పుడే అక్కడ మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే నువ్వు సప్పట్లు కొడుతున్నావు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు. అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నావు. ఇవాళ సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. దశాబ్దాల పోరాట ఫలితం, కేసీఆర్ గారి కృషి ఫలితం మన సిద్దిపేట జిల్లా. అంటే నువ్వు ఏ జిల్లా తీసేస్తావు? మెదక్ జిల్లా తీసేస్తావా? సంగారెడ్డి జిల్లా తీసేస్తావా? మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా?